ఆ పవర్ కనుక కొంచెం తగ్గితే అట్లీస్ట్ దట్స్ ఎ లెవెల్ ప్లేయింగ్ గ్రౌండ్. ఓకే, ఎస్, ఎందుకు ఇప్పుడు వస్తున్నాను? నాకు రాజకీయ ఇంట్రెస్ట్ లేదు, నేను రాజకీయాలకి దూరంగా ఉంటున్నాను. కానీ ఈ అనివార్య పరిస్థితుల్లో నేను రాజకీయాల్లోకి ఎందుకు వస్తున్నాను? అగైన్ నేను కంటెస్ట్ చేయట్లేదు, నాకు ఇంట్రెస్ట్ లేదు. అవినాష్ రెడ్డి గారు ఓడిపోవాలి, దట్ ఈస్ మై గోల్. ఇప్పుడు నాకు తెలిసింది నేను చెప్పకుంటే ఎవరికి అర్థమవుతుంది ఏం జరిగిందని? నేను నా లోపల కుమిలిపోతుంటాను. ప్రజలకు ఎట్లా తెలుస్తుంది ఏంటి నేను ఏం అనుభవిస్తున్నానో? నా ఎక్స్పీరియన్స్ బయటకు చెప్తే ప్రజలకు అర్థమవుతుంది నేను ఏం అనుభవిస్తున్నాను అన్నది. అది విని ప్రజలు నేను చెప్పింది నమ్మితే, నేను చెప్పిన దాన్ని గ్రహించి వాళ్ళు డిసిషన్ తీసుకోవాలి. ప్రతిఫలం షర్మిలమ్మ చాలా పవర్ఫుల్ అవుతుంది. అమ్మో, ఇట్లా కాంగ్రెస్ నుంచి రిజైన్ చేశారు, మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అయ్యారు. ఆయనను అరెస్ట్ చేసినాక షర్మిల టేక్స్ చార్జ్. షర్మిల వైఎస్ఆర్సీపీ పార్టీ పగ్గాలు తీసుకొని ముందుకెళ్తుంది. నెల 2 నెలల్లో బై ఎలక్షన్స్ జరిగాయి. 18 ఎమ్మెల్యే సీట్లకి, 1 ఎంపీ సీట్కి. ఎంపీ సీట్కి ఐ థింక్ మేకపాటి గారు, సుబ్రహ్మరెడ్డి గారు కంటెస్ట్ చేశారు. మేకపాటి గారికి 2 లక్షల పై ఓట్ల మెజారిటీతో గెలిచారు. 15 ఎమ్మెల్యే సీట్లకు గాను, 13 ఎమ్మెల్యే సీట్లకు గాను గెలిచారు. సో ఇది షర్మిలమ్మ గారు క్యాంపెయిన్ చేసి తర్వాత గెలిచిన సీట్లు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు జైల్లోనే ఉన్నారు, ఎప్పుడు వస్తారో తెలియదు. చెల్లెలుగా తను రోడ్ల మీద పడింది, మరో ప్రజా ప్రస్థానం అని. ఎండనక వాననక పిల్లల్ని ఇంట్లో వదిలేసి, స్కూల్ పోయి వెళ్ళే పిల్లల్ని ఇంట్లో వదిలేసి, నిన్న నేను కడపలో ఉన్నాను. ఒక్కరోజు క్యాంపెయిన్ చేయడానికి, ఎండలో తిరగడానికి చాలా చాలా కష్టం అనిపించింది. అక్టోబర్ 2012లో మొదలుపెట్టింది, మళ్ళీ ఆగస్ట్ 2013 వరకు రోడ్ల మీద ఉన్నది. ఐ థింక్ మధ్యలో కాలికి సర్జరీ అవసరం పడితే కొద్ది రోజులు రెస్ట్ తీసుకొని మళ్ళీ వెళ్ళింది. సర్జరీ అయినా కూడా మళ్ళీ వెంటనే వెళ్ళింది. అంత కష్టపడి వైఎస్ఆర్సీపీ పార్టీని నిలబెట్టింది. అదర్వైజ్ అది కూలిపోయిండేది మా పార్టీకి.